మిల్లెట్ పెసరపప్పు పొంగల్ చేస్తున్నానండి. మిల్లెట్ అండి ఇవి నైట్ నానబెట్టాను. కొద్దిగా పొట్టుతో ఉన్న పెసరపప్పు, మిల్లెట్స్ బియ్యానికి బదులు కొద్దిగా పొట్టు తీసేసిన పెసరపప్పు అండి. కరివేపాకు, పచ్చిమిర్చి, మిరియాలు, వెల్లుల్లిపాయలు, పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె అండి. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నవండి. కుక్కర్లో వేసేయాలి. కొంచెం పసుపు అండి, కొన్ని మిరియాలు, మరి ఎక్కువ వేసుకోకండి, ఘాటు ఎక్కువైపోతుంది. కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, ఒక గ్లాసు వాటర్ అండి, పప్పుకు కావాల్సిన వాటరు. కుక్కర్ మూత పెట్టేయాలండి. స్టవ్ వెలిగించి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రావాలండి. పొంగల్ కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి ఈ వెల్లుల్లిపాయలన్నీ తోలు తీసుకుని గిన్నెలో వేసుకోవాలండి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి తాలింపు రెడీ చేసుకోవాలండి. పొంగల్కి కొద్దిగా నూనె, కరివేపాకు, ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు కొంచెం బాగా వేగాలండి. ఈ ఉడికిన పొంగలండి తాలింపులో వేసేయాలి. ఒక సిమ్లో గట్టి పడేంత వరకు పొంగల్కి కలుపుతూ ఉండాలండి. అడగట్టనివ్వకూడదు, అడుగెడితే అసలు బాగోదు. ఇది హెల్దీ పొంగలండి. ఇది పెసరపప్పు మిల్లెట్. మన బియ్యానికి బదులు ఇలా మిల్లెట్స్ చేసుకుంటే చాలా హెల్దీ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పచ్చిమిరపకాయలు అవి మెత్తగా చేసేయకండి, చాలా కారం ఉంటుంది. కారం లేకుండా ఉండాలంటే మిరియాలు సరిపోతాయి. ఈ పచ్చిమిరపకాయలు మనకి ఇంకా కారం కావాలంటే పక్కన నంచుకోవచ్చు. మెత్తగా చేసేయకండి.